హాయ్ అండి. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఫోర్త్ యూనిట్లో ఉన్నాము. అందులోన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మనం కంప్లీట్ చేసుకోగలిగాము. ఇంకా అప్డేటెడ్ ఏవైనా ఉంటే లాస్ట్లో మనం చూద్దాం. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి అంశాన్ని టచ్ చేయగలగాలి. అది మన టార్గెట్ అన్నమాట. తర్వాత 1 బై 1 డిస్కషన్ అనేటటువంటిది చేద్దాం. అందులోని భాగంగా పొల్యూషన్స్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసాము. అలాగే ఏక్యూఐ గురించి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరెవరు రిలీజ్ చేస్తారు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లస్ ఐఐటి వాళ్ళు, కాన్పూర్ వాళ్ళు అని చెప్పుకున్నాము. 2015 నుంచి ఇది అమలు చేస్తున్నారు. అలాగే మనకి ప్రస్తుతానికి 2026కి వచ్చేసరికి 344 సిటీల్ని వీళ్ళు ఏంటంటే ప్రాతిపదికన తీసుకొని ఈ ఇండెక్స్ అనేటటువంటిది ఇస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇప్పటికి ఉండేటటువంటి అప్డేటెడ్ డేటా అది. అందులోని భాగంగా మనకి తర్వాత కేటగిరీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఒకసారి చెక్ చేసుకుంటే అసలు పర్యావరణాన్ని హానికరం చేసేటటువంటి రకాలు ఎన్ని ఉన్నాయి. మనకి నిన్న చెప్పుకున్నాము వాయు కాలుష్యము, నేల కాలుష్యము, అలాగే జల కాలుష్యము. ఈ కాలుష్యాల గురించి మనం చెప్పుకుందాం. ఇందులోని భాగంగానే మనం చాలా నామ్స్ అయితే తీసుకొచ్చాము. ముందు వీటి గురించి డిస్కషన్ చేసుకుని తర్వాత వెళ్దాం. అసలు వాయు కాలుష్యం అంటే ఏంటి? మనకి ఈ యొక్క పర్యావరణంలోని మనకి హానికర పదార్థాలు అంటే ఏవైనా అవ్వచ్చు అనమాట. వాటి యొక్క పంచభూతాలు అంటాం కదా, ఆ పంచభూతాలని గాలి, నీరు, నేల ఇటువంటివి అనమాట. ఇవి వాటి యొక్క సహజ గుణాలను అనేటటువంటిది ఇవి దెబ్బతీస్తాయి అన్నమాట. ఏవైతే మనం పర్యావరణంలోనికి అవి విడుదలవుతాయో అవి మానవుడు వల్ల అవ్వచ్చు, సహజ సిద్ధంగా అవ్వచ్చు. ఆ యొక్క కారకాలు అనమాట. ముఖ్యంగా ఆ కారకాలు మనకి పర్టిక్యులేట్ మ్యాటర్స్ అంటాం. పర్టిక్యులేట్ మ్యాటర్స్ 2.5, పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10. అంటే ఏంటి ఈ పర్టిక్యులేట్ మ్యాటర్స్ అంటే ఇవి గాలిలో తేలియాడే సూక్ష్మమైనటువంటి కణాలు అనమాట. సూక్ష్మ కణాలు అవి మన కంటికి కనిపించవు. సూక్ష్మమైనటువంటి కణాలు ఇవి మన కంటికి కనిపించవు. 2.5 మైక్రోమీటర్స్ పరిమాణంలో ఉంటాయి అన్నమాట. చాలా చిన్నవి. అటువంటివి ఘన అలాగే ద్రవ ఇటువంటి పదార్థాలు మనకి గాల్లో తేలియాడి వాతావరణంలో కలిసిపోయి పర్యావరణానికి హాని కలిగించేటటువంటి కారకాలను మనము వాయు కాలుష్యము అని అంటామన్నమాట. ఆ పర్టిక్యులేట్ మ్యాటర్స్ కారకాలు అనమాట. ముఖ్యంగా మనకి ఆ వాయు కాలుష్యం కారక డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. ఈ యొక్క పర్టిక్యులేట్ మ్యాటర్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇవి గాలిలో కలిసిపోతాయి. గాలిలో కలిసిపోయి మనకి ఘన రూపంలోను అలాగే ద్రవ రూపంలోను సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్లో మనకి వాతావరణంలో కలిసి ఉంటాయి అన్నమాట. అవి మన కంటికి కనిపించవు. ఎందుకు? అవి ఉన్నవే 2.5 మైక్రోమీటర్స్ అలాగే 10 మైక్రోమీటర్స్. ఈ యొక్క గాలి సూక్ష్మ ధూళి కణాలు ఇలా తేలియాడుతాయి అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఇవి ఏమవుతాయంటే మన శరీరంలోనికి వెళ్ళిపోతాయి. ఈ యొక్క సూక్ష్మ కణాలు మన శరీరంలోనికి వెళ్ళిపోయి మన యొక్క శ్వాసక్రియ వ్యవస్థలో దెబ్బతీస్తాయి అన్నమాట. పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ మనకి 2.5 అనేటటువంటివి చాలా డేంజర్. ఈ యొక్క 2.5 అనేటటువంటివి డేంజర్. ఎందుకు? ఇవి భారీ సూక్ష్మ కణాలు అనమాట. ఈ యొక్క భారీ సూక్ష్మ కణాలు అనేటటువంటివి చాలా తక్కువ కంపేర్ టు 10 కొంచెం పర్వాలేదు. ఆస్తమా, దగ్గు ఇటువంటివి వచ్చి ఆగిపోతాయి. కానీ ఇది అనుకోండి, మన శరీరంలో ఉండేటటువంటి శ్వాసక్రియ వ్యవస్థ ద్వారా ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలోనికి ప్రవేశించి మన యొక్క రక్త ప్రవాహాన్ని డిస్టర్బ్ చేస్తుంది. తద్వారా ఆక్సిజన్ కూడా మనకు అందకుండా చేస్తుంది అనమాట. చనిపోయే ప్రమాదం కూడా మనకి ఉంటుంది. అందుకు కంపేర్ టు 10 పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10, పర్టిక్యులేట్ మ్యాటర్స్ 2.5 డేంజర్ అని మనం గమనించాలన్నమాట. అయితే ఇటువంటివి ఈ యొక్క వాయు కాలుష్యం కారకాలు మనకు ఎలా వస్తాయంటే ఎక్కువగా మానవుడు
వల్లే వస్తుంది. మానవుడు సృష్టించేటటువంటి వాహనాల వల్ల అయితేనేమి, అలాగే పరిశ్రమలు వల్ల అయితేనేమి, అలాగే బొగ్గు, డీజిల్ ఇటువంటి మనం చాలా శిలాజ ఇంధనాలని మనం మండిస్తాం కదా! ఆ యొక్క శిలాజ ఇంధనాలను మండించడం వల్ల మనకి గాలిలో చాలా ధూళి కణాలనేటటువంటివి ఏర్పడతాయన్నమాట. అలాగే మనం ఏం చేస్తాం? పంట అవశేషాలని దహనం చేస్తాం. రైతు ఉన్నాడు. రైతు ఏం చేస్తాడు? పంట పండించిన తర్వాత వరి, గోధుమ ఇటువంటివన్నీ వస్తాయి. ఇవన్నీ తీసేసిన తర్వాత వ్యర్థాలుంటాయి. గడ్డి ఇటువంటివి. వీటిని ఏం చేస్తాడంటే రైతు కాల్చేస్తాడనమాట. కాల్చేయడం వల్ల ఏమవుతుంది? వాటి నుంచి పొగొస్తుంది. ఆ పొగ గాలిలోను కలుస్తుందనమాట. పర్యావరణంలోను కలుస్తుంది. పర్యావరణంలోన 2.5గా 10గా మైక్రోమీటర్లుగా ఈ సూక్ష్మ ధూళి కణాలు చేరి మనకి హాని కలిగిస్తాయన్నమాట. ఎక్కువగా ఈ పంట అవశేషాలు ఎక్కడ కాలుస్తారంటే మనకి పంజాబ్, హర్యానా అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి మంచి సాగు భూములు కాబట్టి ఈ యొక్క హర్యానా పంజాబ్, హర్యానా అనేటటువంటి మనకి చాలా ఎక్కువగా గోధుమలు, వరి పండిస్తారనమాట. ఈ యొక్క అవశేషాలను వీళ్ళు కాల్చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ మోతాదులో కాల్చడం వల్ల పక్కన ఉండేటటువంటి ఢిల్లీకి బాగా ఇబ్బంది అవుతుందనమాట. ఆ గాలి ద్వారా ఈ సూక్ష్మ కణాలు అనేటటువంటివి ఢిల్లీ పైకి వచ్చి శీతాకాలంలో మనకేమవుతుంది? ఊపిరి ఆడనివ్వకుండా దట్టమైన మేఘాల రూపంలో కమ్ముకుంటుందన్నమాట. ఈ యొక్క కాలుష్య కారకాలంతా కూడా ఢిల్లీని ఆవరిస్తాయన్నమాట. ఆవరించడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ మనకి వాయు కాలుష్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో అటువంటి సమయంలో గాలి అటు ఇటు కదలదు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పొగమంచు, దట్టమైన మంచు ఉండడం వల్ల ఒకే దగ్గర ఉండిపోతుంది. ఒకే దగ్గర ఉండిపోవడం వల్ల ఏమవుతుంది? కాలుష్య కారకాలు అనేటటువంటివి పెరిగిపోతాయి. తద్వారా 400కు పైగా 400 ప్లస్ పాయింట్లు నేను చెప్పుకున్నాం కదా! 400 దాటితే సివియర్ అని, ముదురు ఎరుపు రంగు అనేసి చెప్పుకున్నాం. కలర్ కూడా కోడింగ్ ఇచ్చాం. ఇవి శాశ్వతంగా మనకి ఏమవుతుందంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్నమాట. ఇవన్నీ వాయు కాలుష్య కారకాలే. అలాగే చెత్తను బహిరంగ కాలుస్తాం. మనం చాలా చోట్ల చూస్తామన్నమాట. ఎక్కడ మున్సిపాలిటీలంతా అలాగే గ్రామ రోడ్ల దగ్గర మనం చెత్తను బహిరంగ కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటిది బయటకు వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటిది ఏంటంటే ఒక వస్తువును పాక్షికంగా కాలినట్లయితే ఆ వస్తువు కార్బన్ మోనాక్సైడ్ వస్తుందన్నమాట. అదే పూర్తిగా కాలితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. కార్బన్ డయాక్సైడే బెటరు కార్బన్ మోనాక్సైడ్‌తో పోల్చుకుంటే. కాబట్టి వస్తువును పూర్తిగా కాల్చడం నేర్చుకోవాలి మనము. వస్తువుని సగం కాల్చి వదిలిస్తే కార్బన్ మోనాక్సైడ్ దాని నుంచి వచ్చి మనకేమవుతుంది? పర్యావరణానికి హాని కలిగిస్తుందన్నమాట. అలాగే ఇది సహజ కారణం. దీన్ని మనం ఆపలేము. అగ్నిపర్వతాలు అనేటటువంటి విస్ఫోటనం చెందడం వల్ల మనకి బయటికి మాగ్మా అనేది లావా రూపంలో వచ్చి అక్కడ ఎన్నో ధూళి కణాలు అలాగే ఆ లిక్విడ్ రూపంలో ఉండేటటువంటి అన్ని కణాలు గాలిలో కలిసిపోయి దట్టమైన పొగమంచును ఏర్పాటు చేసి పర్యావరణానికి హానికరం కలిగిస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనం వాయు కాలుష్యానికి చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకు ఢిల్లీలో చెప్పుకున్నాం కదా! పంట అవశేషాలు ఏం చేస్తారు? కాల్చేస్తారు. కాల్చేయడం వల్ల శీతాకాలంలో మనకేమవుతుంది? ఈ పంట అవశేషాలు కాల్చడం వల్ల ఈ పొగ, వాహనాల నుంచి వచ్చేటటువంటి ఆ పొగ ఈ 2 కలిసి తీవ్రతరం చూపిస్తుందన్నమాట. దీనివల్ల ఇవన్నీ మనకి వస్తాయి. ఆస్తమా, అలాగే శ్వాసకోశ వ్యాధులు, అలాగే గుండె సంబంధిత వ్యాధులు, అలాగే మనకి తద్వారా గ్లోబ్ అనేటటువంటిది వేడెక్కుతుంది. భూతాపం పెరుగుతుందని మనం గమనించాలన్నమాట. అలాగే మనకి తర్వాత వచ్చేసి మనకి ఆమ్ల వర్షాలు కూడా పెరుగుతాయి. ఆమ్ల వర్షాలు కూడా చెప్పుకున్నాం. H2SO4 అలాగే NO3 ఈ యొక్క మిశ్రమం వల్ల కూడా మనకి ఆమ్ల వర్షాలు పెరిగి ఏమవుతుంది? సముద్రం యొక్క శాలినిటీ ఓకేనా? ఈ యొక్క లవణీయత అనేటటువంటిది ఆమ్ల వర్షాల వల్ల పెరిగిపోయి సముద్ర జీవులకు కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. అందులో ఉండే జీవరాశులు కూడా తగ్గిపోతాయి. తద్వారా ఏమవుతుంది? ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు అనేటటువంటి పెరుగుదల తగ్గి భూతాపం అనేటటువంటిది మనకి పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి? వాయు కాలుష్యాన్ని అరికట్టాలి.
దాని గురించి మనం ఏమైనా మేజర్ నార్మ్స్ తీసుకున్నామంటే ఈ యొక్క వాయు కాలుష్యాన్ని అరగట్టడానికి మనకి ఢిల్లీలో అప్పట్లో ఆప్ ప్రభుత్వం ఏం చేసిందంటే సరిబేస్ విధానాన్ని తెచ్చింది అనమాట. వాహనాలు అనేటటువంటివి సరి సంఖ్యలో ఉన్నవి ఒకరోజు రావాలి, బేస్ సంఖ్యలో ఉన్న వాహనాలు అనేటటువంటివి నెంబర్ ప్లేట్స్ ఉండేటటువంటివి ఒక రోజులో రావాలని. తద్వారా ఏమవుతుంది, కొంత కాలుష్యం తగ్గించడానికి అవకాశం ఉందని యాక్ట్ అనేటటువంటి వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఇది కూడా స్టార్ట్ చేశారనమాట. నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ 1984 నుంచి అనమాట. 1984 నుంచి ఈ ప్రోగ్రామ్ కూడా తెచ్చుకున్నాము. ఇందులోనే దీని మన టార్గెట్ ఏంటి, SO2ను, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ని, అలాగే పర్టికులేట్ మ్యాటర్స్ 10, పర్టికులేట్ మ్యాటర్స్ 2.5 ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, తగ్గించగలగాలి. అందులోని భాగంగానే మనము నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ని 1984లో లాంచ్ చేసి ఈ యొక్క వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అనేటటువంటిది ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్స్ కూడా వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా చేస్తుందన్నమాట. ఇవన్నీ మనము గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఏదైతే ఉందో ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క 2026 ఇది 2026 కదా, ఈనాటికి 40% అనేటటువంటిది ఈ యొక్క పర్టికులేట్ మ్యాటర్స్ని తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడు 1984లో ఈ యొక్క ప్రోగ్రామ్ తెచ్చుకున్నాం కదా, నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో 2026 నాటికి 40% పర్టికులేట్ మ్యాటర్స్ 2.5, 10 ఈ రెండింటిని తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నాం. 40% ఇప్పుడు తగ్గిందా, లేదు, పెరిగింది. కాబట్టి ఇవేవి అమలయ్యేటటువంటి సూచనలు కనబడట్లేదు అనమాట. కారణం ఏంటంటే ప్రతి మనకి ప్రభుత్వ తరపు నుంచి ప్రభుత్వం నుంచి మనము ఒకసారి దాన్ని పక్కన పెట్టినట్లయితే మన నుంచి మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. మనమేంటి, బయటికి 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా బైక్ తీస్తాం. ఇటువంటి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అలాగే లేనిపోయిన వాటికన్నిటికీ ఫంక్షన్లు చేస్తాం, వాటిని కూడా మనం తగ్గించుకోగలగాలి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బతకగలగాలి. పర్యావరణంతో మమేకమయ్యి మన యొక్క మానవుడి జీవితం గడిపినట్లయితే ఈ యొక్క యాక్ట్లు అవసరం లేదు, ఈ యొక్క ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం లేదనమాట. మన రక్షణకి మనమే ఏం చేయాలి, ఇనిషియేటివ్స్ తీసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. ఇది అంతా దేనిలో భాగంగా చెప్పుకోవచ్చు, మనకి వాయు కాలుష్యంలో భాగంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకి జల కాలుష్యం. దీని గురించి మనం చెప్పవసరం లేదు. ప్రస్తుతానికి మనకు తెలుసు ఏవైతే ఉన్నాయో. సాధారణంగా మొక్కల్లో మనకి ఎంత వాటర్ ఉంటుంది, 90% వాటరే ఉంటుంది. అదే మనలో మానవుడిలో ఎంత ఉంటుంది, మానవుడిలో 70% దాకా వాటర్ ఉంటుంది. అదే ప్లాస్మాలో అయితే 90 దాకా ఉంటుంది. అదే మన శరీరంలో ఉండేటటువంటి మీరు పైత్యరసం దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 86% దాకా మనకి వాటర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే వాటర్ ఎంత ఇంపార్టెంటో చూడాలన్నమాట, చూసుకోండి. మనకు తెలుసు ఈ భూమి మీద ఉండేటటువంటి నదులు కావచ్చు, చెరువులు, సరస్సులు, ఇటువంటివన్నిటిలో కూడా మనకి హానికర పదార్థాలు వచ్చి కలుస్తున్నాయి అన్నమాట. వీటి కలవడం వల్ల ఏమవుతుంది, నీటి యొక్క సారం, పవర్ ఆఫ్ హైడ్రోజన్, పీహెచ్ వాల్యూ అనేటటువంటిది తగ్గిపోతుంది అనమాట. ఆ యొక్క తగ్గడాన్ని మనం ఏమంటాము, జల కాలుష్యము అని అంటాము. భూమి మీద మనకి ఎంత నీరు ఉంది, 100% ఉందనుకుంటే ఈ యొక్క 100%లో 97% ఎక్కడున్నాయి, మనకి సముద్రాల్లోనే మనకి వాటర్ అనేటటువంటిది ఉందన్నమాట. ఇంకా 3%లో మనకి భూమి మీద ఉంది అనుకుంటే ఈ యొక్క 3%లో ఒక 2% మనకి పోల్స్ దగ్గర ఉండిపోయింది. నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఈ యొక్క వాటర్ ఉండిపోతుంది అనమాట. గడ్డ కట్టి ఉంటుంది, అది వాటరే కానీ గడ్డ కట్టి ఉంటుంది. అంటే మనం ఓడింది ఎంత, 1%. ఈ యొక్క తాగుని మనకు ఉపయోగపడేది ఈ 1%లో
అందులో నదుల్లో ఎంత ఉంటుంది, చెరువులో ఎంత ఉంటుంది, సరస్సుల్లో ఎంత ఉంటుందో అబ్జర్వ్ చేయండి. అంటే మన దగ్గరికి వచ్చేసరికి ఎంత తక్కువ వాటర్ ఉందో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి ఇవన్నిటిని మనం ఒక ప్రాపర్ వేలో సెటప్ అనేటటువంటిది చేయాలన్నమాట. మనం నీటి వృధాను కూడా తగ్గించుకోగలగాలి. అప్పుడే మనం ఈ యొక్క జల కాలుష్యాన్ని మనం తగ్గించుకోగలమనమాట. ఎందుకంటే శుద్ధి చేయనటువంటి మురుగునీరు అయితేనేమి, పరిశ్రమల వ్యర్థాలు, ఇప్పుడు యూరియా పరిశ్రమ ఉంది, అలాగే సిమెంట్ పరిశ్రమ ఉంది. అలాగే ఈ పరిశ్రమల నుంచి మనకి ఏమవుతుంది, వ్యర్థాలు అనేటటువంటివి వస్తాయన్నమాట. వాటర్, చెడిపోయినటువంటి నీరు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా సముద్రాల్లోకి వదిలివేయడం జరుగుతుంది, లేదా పక్కనున్న చెరువుల్లోనికి వదిలివేయడం జరుగుతుంది. అలాగే రసాయనిక ఎరువులు విపరీతంగా మనం కాలుష్యం చేస్తున్నాం అన్నమాట జలాన్ని. అలాగే పురుగు మందులు, ఈ యొక్క సముద్రంలో మనం ఏంటి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ యొక్క సముద్రంలో మనం ఏం చేస్తాం, చమురు పంపిస్తాము. చమురు ఒక్కోసారి ఏమవుతుంది, లీక్ కూడా అవుతుంది అనమాట. లీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ సముద్ర ప్రాంతంలో చమురు తొట్టు ఏర్పడుతుంది, పైన అంతా ఇలాగా ఉండిపోతుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఈ చమురు తొట్టు అనేటటువంటిది మనకి ఇలా ఏర్పడుతుంది కదా, ఈ పైన ఎలాగ ఉండిపోతుంది. ఇలా ఉండిపోతుంటే ఈ కింద ఉన్న సముద్ర జీవరాశులకి మనకి ఆక్సిజన్ అందదు కదా. ఆక్సిజన్ అనేటటువంటిది కరిగి ఉంటుంది, నీటిలో ఆక్సిజన్ కరిగి ఉంటుంది అనమాట. ఈ యొక్క నీటిలో ఆక్సిజన్ మనకి ఎలా అంటే ఈ 20 to 30 గ్రామ్స్, 20 to 30 మిల్లీగ్రామ్స్ ఒక లీటర్కి, ఒక లీటరు నీటిలో 20 to 30 మిల్లీగ్రామ్స్ ఆక్సిజన్ కరిగి ఉంటుంది అందులో, నీటిలో. కాబట్టి ఈ యొక్క బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం అంటామన్నమాట. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఈ యొక్క బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటటువంటిది కరెక్ట్గా ఉండాలి. ఇది కానీ అందకపోతే ఏమవుతుంది, ఆక్సిజన్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం అంటే ఏంటి, ఉదాహరణకి ఈ యొక్క సముద్రం అనుకుంటే, ఈ తట్టు, ఈ చమురు తట్టు రావడం వల్ల ఏమవుతుంది, మనకి జీవులకు ఆక్సిజన్ మరి అందదు కదా. ఎందుకంటే చాలా జీవరాశులు ఈ సముద్రంలో బతుకుతున్నాయి. చేపలు, వీటిని నమ్ముకొని కొన్ని లక్షల జీవరాశులు ఇందులో ఉన్నాయి. వీటికి ఆక్సిజన్ అప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి జీవి ఆక్సిజన్ తీసుకుంటది కదా, తీసుకునేటప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకు, తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం అనమాట. ఇది సముద్రం నుంచి చెప్పుకోవచ్చు. అదే మీరు కొలను కానీ సరస్సు కానీ తీసుకున్నా ఇదే ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం ఒక చూడండి, మనకి ఎక్కువగా వర్షాకాలంలో గట్ట మనకి ఏమవుతుందంటే, మన చెరువులు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ పైన మొత్తము కూడా పచ్చ కలర్లో ఆల్గే ఫార్మ్ అవుతుంది, నాచు. ఇదంతా ఏం చేస్తుంది, తినేస్తుంది. ఇది తినేయడం వల్ల మనకేమవుతుంది, లోనున్న జీవరాశులకి ఆక్సిజన్ అనేటటువంటిది తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతాయి, లోనున్న చేపలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు మనకి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇటువంటివన్నీ కూడా మనకి ఈ యొక్క జల కాలుష్యం అనేటటువంటిది కేటగిరీలోకి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ పారిశ్రామిక వ్యర్థాలు ఉన్నాయి. ఈ యొక్క పారిశ్రామిక వ్యర్థాలు అనేటటువంటివి మనకి కొన్ని నామ్స్ ఉన్నాయి, విడుదల స్థాయి ఎలా ఉండాలి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం తక్కువగా ఉండాలన్నమాట. ఉదాహరణకి నార్మల్గా మన పిహెచ్ వాల్యూ ఎలా ఉండాలి, 6.5 నుంచి 9 మధ్యలో ఉండాలన్నమాట. అలాగే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎలా ఉండాలని చెప్పుకున్నాము, 20 to 30 మిల్లీగ్రామ్స్ ఉండాలి ఒక లీటర్కి. అలాగే సేమ్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లాగే మరి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా ఉంటాయి కదా. అంటే ఒక నీరు తీసుకుంటే అందులో అన్ని మోతాదులో ఎలా ఉండాలో చెక్ చేయాలన్నమాట. కెమికల్స్, రసాయనాలు కూడా ఉండాలి. ఎందుకంటే ఇంపార్టెంట్, మన శరీరంలో మనకు రసాయనాలు కూడా ఇంపార్టెంటే కదా. కాల్షియం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏవైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ భాగంగా మనకి ఒక లీటర్కి మనకి ఏంటంటే 250 మిల్లీగ్రామ్స్ అనేటటువంటిది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉండాలి. అలాగే ఆర్గాన్ కాంపోనెంట్, ఒక నీటిలో
ఒక నీరు తీసుకుంటే మనం ఇవన్నీ ఉండాలన్నమాట. ఈ మోతాదులో ఉంటేనే అది మంచినీరు అవుతుంది. అన్నీ అక్కడ జీవరాశులు బతకడానికి అవకాశం ఉంటుంది. ఆర్గాన్ తీసుకుంటే 0.2 మిల్లీగ్రాములు అట్‌లీస్ట్ ఉండాలన్నమాట ఒక లీటర్‌కి. అలాగే ఇవన్నిటితో పాటు మనకి టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటి? డిజాల్వ్డ్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఎంత ఉండాలి? 50 కన్నా మనకి తక్కువ ఉండాలన్నమాట. ఇలా మనకి 50 మిల్లీగ్రామ్స్ అనేటటువంటి ఒక లీటర్‌కి తక్కువ ఉండాలన్నమాట. ఈ యొక్క నార్మ్స్ మనం ఫాలో అయితేనే ఈ యొక్క జల కాలుష్యాన్ని మనము అరికట్టగలమన్నమాట. అప్పుడే ఈ యొక్క నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలైతేనేమి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నిటిని తగ్గించుకోగలగాలి. అప్పుడే మనం జల కాలుష్యాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఉదాహరణకు చూడండి. ఇప్పుడు మనకి కొల్లేరు సరస్సే ఉంది. కొల్లేరు ఇప్పుడు ఎండిపోయిందనమాట. దాదాపు ఇది 260 కిలోమీటర్లు ఉంటుంది. ఏలూరు దగ్గరలో మంచినీటి సరస్సు. మనకి 2002లో మనకి ఇది ఏంటి యునెస్కో వారసత్వ సంపద పొందింది. అలాగే ఈ యొక్క రామ్సార్ సైట్స్ కన్వెన్షన్‌లో 1971లో కూడా మనం ఇది ఇందులోని భాగంగా 2002లో కూడా చేరిందనమాట. కాబట్టి ఇటువంటి వాటిని కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు చాలా ఇది ఏమైంది పర్యావరణం మనం చెరపడం వల్ల ఏమైంది ఈ కొల్లేరు మంచినీరు సరస్సు కూడా ఇప్పుడు దాని యొక్క ప్రభావం తగ్గిపోయిందనమాట. అంటే మంచి నీరు కాస్త చెడ్డ నీరుగా తయారైంది. అలాగే పులికాట్ సరస్సు ఉంది. ఇవన్నీ కూడా మన యొక్క జాతి వారసత్వ సంపదలనమాట. ఇవి మనం కాపాడుకోగలగాలి. నదుల్లోకి డైరెక్ట్‌గా మనం విడిచిపెడుతున్నామనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇప్పుడు ఒక పరిశ్రమ ఉంది. అది కెమికల్ ఫ్యాక్టరీ అనుకుందాం. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఇందులో పురుగు మందులు తయారు చేస్తున్నారు. పురుగు మందులు తయారు చేయడం వల్ల వ్యర్థ పదార్థాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ వ్యర్థ పదార్థాలు అనేటటువంటివి నీరవ్వచ్చు, ఇంకేదైనా క్వాంటిటీ అవ్వచ్చు. మెయిన్‌గా నీరుగాని అయినట్లయితే దీన్ని శుద్ధి చేసి మీరు వాడుకోవాలి. లేదా పర్యావరణంలోనికి అంటే నదుల్లోనికి గాని, చెరువుల్లోనికి గాని విడిచిపెట్టేటప్పుడు ఏ నార్మ్స్ అయితే ఉంటాయో అవి మీరు పాటించాలి. ఎంత మోతాదులో సాలినిటీ ఉంటుంది. అంతకు మించి మీరు నదుల్లోనికి విడుదల చేయకూడదనమాట. అంటే అట్‌లీస్ట్ మనం శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలిగించకుండా అక్కడ చెరువులో గాని, నదుల్లో గాని వాటి జీవరాశులకు హాని కలిగించకుండా మనము ఆ నీటిని శుద్ధి చేసి ఇందులోకి పంపించాలి. అది ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ మనము ఏమవుతుంది ఫాలో అనేటటువంటిది అవ్వట్లేదనమాట. మరి ఇవన్నీ అవ్వకపోతే ఏమవుతుంది? ఇవి తిరిగి మానవుడి మీదే ప్రభావం చూపుతాయి. వ్యాధులనేటటువంటివి సోకుతాయి. ఇటువంటి నదీ జలాలు మనకి ఆనకట్టలు కడతాము. అదే ఆనకట్టలో సాగునీరుకి వాడతాము. ఆ తాగునీరు, సాగునీరు ఎప్పుడైతే ఈ నీరు తాగుతామో మనకి జలుబులు, అలాగే వ్యాధులు వస్తాయన్నమాట. వైరస్, బాక్టీరియా ఇవన్నీ కూడా మనం వ్యాధుల బారిన పడాల్సి వస్తుందన్నమాట. టైఫాయిడ్ అయితేనేమి, డయేరియా అయితేనేమి, హెపటైటిస్ అయితేనేమి, అమీబియాసిస్ అలాగే ఆస్కాలియాసిస్ ఇటువంటి వ్యాధుల బారిన మనం పడవలసి వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం తగ్గించుకోగలగాలి. అప్పుడే మనం ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా తగ్గించగలగాలనమాట. ఈ యొక్క టైఫాయిడ్, కలరా ఇటువంటివన్నీ తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ టైఫాయిడ్ లేదా కలరా ఈ యొక్క కలరా ఉంది. ఈ కలరా అనేటటువంటిది దేనివల్ల మనకొస్తుంది? విబ్రియో కలరా బ్యాక్టీరియా వల్ల మనకి వస్తుందనమాట. ఎందుకు? కలుషిత నీరు తాగడం వల్ల. కలుషిత నీరు ఎక్కడొచ్చింది? మనమే తయారు చేసాం. కలుషిత నీరు తాగడం వల్ల వస్తుందనమాట. అలాగే కలుషిత ఆహారం తినడం వల్ల వస్తుంది. ఎలా వస్తుంది? వ్యాప్తి ఎలా వస్తుంది మనకి? వాహకాలెవరు? ఈగలు. వాహకాలెవరు మనకి? ఈగలు. అలాగే ఏమైనా ఉందంటే ఏం లేదు. రీహైడ్రేషన్ సొల్యూషన్స్ తీసుకోవడమే. ఓఆర్ఎస్ తీసుకోవడమే.
అదే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకేంటంటే మహమ్మారి అంటామనమాట. మహమ్మారి అంటే అర్థం ఏంటి? తక్కువ సమయంలో మనకి వ్యాధి అనేటటువంటివి వ్యాప్తి చెందుతుందనమాట. వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ ఉంది. ఈ యొక్క కోవిడ్ అనేటటువంటిది ఇది మహమ్మారే. ఎందుకు? తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాప్తి చెందించింది కాబట్టి ఇది గూడా మహమ్మారి కిందే వస్తుందనమాట. అలాగే మనకి టైఫాయిడ్ అని కూడా వస్తుంది. ఈ టైఫాయిడ్ ఎలా వస్తుంది మనకి? సాల్మొనెల్లా టైఫీ. సాల్మొనెల్లా టైఫీ. ఈ యొక్క దీనివల్ల మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుందనమాట. మొదటిది చెప్పుకున్నాం. అది బ్యాక్టీరియాయే కలరా అనేటటువంటి. కలరా. వైరస్సు, బ్యాక్టీరియా ఈ రెండిటికి తేడాలు అలాగే దాదాపు ఒక 20 వ్యాధులుంటాయి. అవన్నీ నేను చెప్తాను. ఫిఫ్త్ యూనిట్‌లో మనకిది పెట్టారు. అక్కడ డిస్కషన్ డీప్‌గా ఉంటుంది. ఓకేనా? మరి టైఫాయిడ్‌కి ఏమైనా ఉందంటే ఉంది. వైడల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. వైడల్ టెస్ట్. వైడల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎగ్జామినేషన్‌లో అడుగుతాడు. నేను మళ్ళీ ఎగ్జామినేషన్ పేపర్ తీసి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇది నేను అక్కడ చెప్పాను అని చెప్తాను. అలాగే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వచ్చిన తర్వాత పేపరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్తాను. ఇది అక్కడ చెప్పాను. ఆ బిట్ అక్కడ పడింది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వడం కొంచెం ఇబ్బందికరం అవుతుందనమాట. మీరు గాని అబ్జర్వ్ చేసినట్లయితే అది సెపరేట్ వీడియో చేద్దాంలెండి. అది ఔటర్ టాపిక్. ఇలా మనకి డయేరియా కూడా వస్తుంది. కలరా, టైఫాయిడ్, డయేరియా. డయేరియా అంటే ఏంటి? అతిసారం అనమాట. వాంతులు, విరోచనాలు ఇటువంటివి అవుతుంటాయన్నమాట. అలాగే హెపటైటిస్ ఇది వైరస్ వల్ల వస్తుందన్నమాట. పచ్చకామెర్లు. దేనికి? కాలేయంకి సంబంధించిందన్నమాట. హెపటైటిస్. లివర్‌కి సంబంధించినటువంటివి. ఇవన్నీ అక్కడ చెప్తాము. ఓకేనా? ఇటువంటి వ్యాధులన్నీ వస్తాయన్నమాట. మనం ఏం చేయాలి? ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్నా ఈ యొక్క జల కాలుష్యాన్ని మనం తగ్గించుకోగలగాలి. అప్పుడే మనకి ఉపయోగం ఉంటుంది. లేకపోతే చాలా డేంజర్ జోన్‌లోకి మనకి జీవ వైవిధ్యం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జీవ వైవిధ్యం వెళ్ళిందో అలాగే ఈ జీవ వైవిధ్యం వెళ్ళడం వల్ల ఏమవుతుంది?